నిజం ఎందుకు దాచావు? వాడు చంపిన 5గురిలో మీ మనవడు లేడు బామ్మ. వాడు చంపింది 5గురిని కాదు, 6గురిని, నీ భర్తతో సహా. అరవై ఏళ్ల కాపురం మాది. 80 ఏళ్ల వయసు వచ్చిన మా ఆయన సొంతంగా ఒక పుస్తకాల షాప్ పెట్టుకుని పనిచేస్తూనే ఉండేవారు. ఆ దుర్మార్గుడు అతి దారుణంగా చంపేశాడు. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అనుకున్నాను. ఈ కేసు గురించి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాన్ని. వాళ్ళేమనేవాళ్ళు తెలుసా భర్త, హే బామ్మ, మీ ఆయనకి 80 ఏళ్ళు అయ్యాయి, ఈనాళ్ళు బతకడమే గొప్ప, సస్తే సావని పోనీలే, నువ్వు కాటికి కాలు చెప్పావు, అవసరం అయితే నన్ను ఎగతాళి చేసి తిట్టిపడేసేవాళ్ళు. ముసలాళ్ళంటే అందరికీ చులకనేనయ్యా. ఇంటికి భారమని పిల్లలు అనుకుంటారు, భూమికి భారమని సమాజం అనుకుంటుంది. పైగా మా చావు వీధి కుక్క చావుతో సమానం. ఎందుకు చచ్చామో, ఎలా చచ్చామో అసలు ఎవరు పట్టించుకోరయ్యా. నిజం ఎందుకు దాచావని అడిగావు కదా. చనిపోయింది నా మనవడు కాదు, వయసైన నా భర్తే అంటే నా బాగాని ఎవరైనా అర్థం చేసుకుంటారా? నాతో కలిసేవారా? లేదుగా. అందుకే వాళ్ళకి అబద్ధం చెప్పి ఒప్పించాను, నీ దగ్గరికి తీసుకొచ్చాను. పగ పూర్తయిన వెంటనే నిజం చెప్పేద్దామని తీర్మానించుకున్నాను. కానీ అంతలోనే మీ అందరి మీద ప్రేమను పెంచుకున్నానయ్యా నేను. పిల్లలు లేని నాలాంటి కొట్టాలకి ఎంతమంది పిల్లలు ఎంత దగ్గర అయిపోయానో నేను అప్పుడు అర్థం చేసుకున్నానయ్యా. కానీ ఆ రోజు చిన్ను లిఫ్ట్లో ఇరుక్కుపోయిందే, ఆ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. పైగా ఆ దుర్మార్గుడు మన వాకిలి దాకా వచ్చేశాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను, పగ తీరకపోయినా పర్వాలేదు, నా మూలంగా ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదని నేను నిర్ధారించుకున్నాను. నేను మోసం చేశానని మీరందరూ నా మీద ద్వేషంతో నన్ను తిట్టుకుంటారు కదా, అప్పుడు ఇదంతా ఆపేస్తారని నేను ఇలా చేశానయ్యా. అందుకే నేను తీసుకొచ్చిన డబ్బుని నాలాంటి అనాథులకి, పేదవాళ్ళకి పంచిపెట్టేయాలని తీర్మానించుకున్నాను. అమ్మాయ్యా, మీరంతా పగను మర్చిపోయి సంతోషంగా ఉన్న సమయంలో ఇదిగో మీ వంతు డబ్బు ఆ 5 బ్యాగుల్లో సర్దేశాను, పంపించేస్తాను. అంతా బాగానే ఉంది, కానీ చివరిలో ఈ డబ్బులు కావాలంటే బామ్మ ఇచ్చేసే బామ్మ. ఆ డబ్బులు కూడా ఇచ్చేసాయి. అయినా మన రివెంజ్లో ఫస్ట్ నుంచి డబ్బు మ్యాటర్ లేదుగా. అదేదో అనుకోకుండా దొరికింది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. కానీ మనం ఎవరూ ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా డబ్బుల కోసం కాదు. మా బామ్మ కోసం. ఒంటరిగా బతికేవాడిని. సడన్గా మీరందరూ నా లైఫ్లోకి వచ్చేసారు. ముందు నేను కూడా నా నవలకు ఒక్క దొరుకుతుందనే మీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాలో 1% కూడా స్వార్థం లేదు మామ. ప్రేమ మాత్రమే ఉంది. ఈ అనాథకి ఇంత మంచి కుటుంబం దొరికిందంటే అది నీ వల్లే. ఇప్పుడు మీలో ఏ ఒక్కరు కనపడకపోయినా నాకేం చేయాలో తెలియదు. నువ్వు కావాలి బామ్మ. నాకే కాదు, మా అందరికి నువ్వు కావాలి. నువ్వు మా కథలు చెప్పాలి, మేము తప్పు చేస్తే తిట్టాలి. నీలాగా ధైర్యంగా మేమందరం బతికేలా మమ్మల్ని తయారు చేయాలి.
వాళ్ళందరికీ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పాను. నీకోసం వస్తున్నారు, వాళ్ళతో వెళ్ళు. అరే చిన్ను ఐస్ క్రీమ్ అడిగింది, వెళ్ళి తీసుకొస్తాను. నీకు స్ట్రాబెరీ హొక్కిగా. తప్పించుకున్నారు. ఇంకా వాళ్ళని ఇరికిచ్చడం, పోలీసులకి పట్టించాలనుకోవడం అనవసరం. వాళ్ళు ఎక్కడుంటారో తెలిసింది కదా, ఒక్కరిని కూడా వదలకుండా చంపేద్దాం. హలో, అవును రసూల్నే మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పండి. రసూల్ ఏమైంది? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏమైంది రసూల్? అది చిన్న చిన్న పొరపాటు చేశాను దేవ్. పోలీసులకి ఫోన్ చేసి ఆ రైటర్ ఇంట్లో డబ్బు ఉందని నువ్వు చెప్పన్నావు కదా, తొందరలో మర్చిపోయి నేను నా నంబర్ నుంచే పోలీసులకి ఫోన్ చేశాను. సైబర్ క్రైమ్ వాళ్ళు నా నంబర్ని ట్రేస్ చేశారంట. దేవ్ ఏ ప్రాబ్లం లేదు దేవ్, ఏ ప్రాబ్లం లేదు. అది ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెట్టి సిమ్ కార్డ్ తీసుకున్నా కదా, పడేశాను. ఇంకే ప్రాబ్లం ఉండదు. వదిలే, నీ జేబులో ఉన్న పెన్ ఇవ్వు. దేవ్, నువ్వు అలా కోపంగా చూసేసరికి నాకెంతో భయం వేసిందో తెలుసా నీకు? నీ దాకా వచ్చిన పోలీసులు నా వరకు రాలేరా? నన్ను పట్టుకోలేరా? సారీ రా రసూల్, ఇంకెవ్వరిని చంపొద్దు అనుకున్నా. మళ్ళీ పాత దేవుతో పని లేదనుకున్నా. తప్పలేదు. ఒక గ్యాంగ్ వల్ల కాదు, ఒక్కడి వల్ల, ఆ గ్యాంగ్లో ఉన్న ఒక్కడి వల్ల. ఎవరో గ్యాంగ్లో ఒకడు, గ్యాంగ్తో ఒకడు, గ్యాంగ్ వెనకాల ఒకడు. ఏంట్రా ఈ కన్ఫ్యూషన్? దానికో పేరు పెట్టేస్తే పోలా. గ్యాంగ్ లీడర్. బాగుందా? ఏంట్రా డైరెక్ట్గా నా గరాజ్కి వచ్చేసావు? ఏం చేయని చెప్పు. ఇప్పుడు నాకు ఒక బామ్మ ఉంది, రోజు గుడికి వెళ్తుంది. ఒక అమ్మ ఉంది, పొద్దున్నే మార్కెట్కి వెళ్తుంది. ప్రేమించిన ఒక అమ్మాయి ఉంది, జాబ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్తున్న చెల్లెలు ఉంది, స్కూల్కి వెళ్తున్న కూతురుంది. కానీ నువ్వు బతుకున్నంత కాలం బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నేను భయపడుతూనే ఉండాలి. అవసరం అంటావా? అది నిన్నే లేకుండా చేస్తే ఒంటరిగా నా ప్లేస్కి వచ్చి నన్ను చంపేస్తా అంటున్నావు? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒలింపిక్స్లో లాంగ్ జంప్లో వరల్డ్ రికార్డ్ ఎంత తెలుసా? 9 మీటర్లు. అబ్బో అనుకున్నాం. కానీ ఈ మధ్య ఒకటి జూలో ఫుడ్ పెట్టడానికి లోపలికి వెళ్ళి సింహం బయటే ఉందని తెలుసుకుని దాని నుంచి తప్పించుకోవడానికి ఒక లాంగ్ జంప్ చేశాడు. అదెంత తెలుసా? 10 మీటర్లు. సిచ్యువేషన్ డిమాండ్ చేయాలే కానీ ధైర్యం, బలం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంతకుముందు ఎవరైనా ఫ్యామిలీతో చూస్తే పాపం వీడి లైఫ్లో ఏం చేయలేడు, ఫ్యామిలీ ఒక వీక్నెస్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడే తెలిసింది, ఫ్యామిలీ వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్. లేకపోతే ఎక్కడో రూమ్లో కాపీ కొట్టి కథలు రాసుకుని నేను లేపేద్దామని ఫిక్స్ అవడం ఏంటి? రే, నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్ళేలాగా మొదలెట్టేద్దాం. ఏంటాను మొదలెట్టేది?
నాకు ఒక కుటుంబానికి గిఫ్ట్ ఇచ్చింది నీకు. నేను ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వే ఈ క్రైమ్ చేసావని ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. సో మిస్టర్ దేవ్ ఇండియాస్ #1 రేసర్గానే చచ్చిపోతున్నాడు. చిన్ను, ఎంత బాగా డాన్స్ చేస్తుంది. చిన్ను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చిన్నుకి ఐస్ క్రీమ్ తీసుకొద్దామని వెళ్ళాను. అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. బామ్మ జరిగిందంతా చెప్పింది. మేమందరం ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నాం. ఏంటది? అవును, రివెంజ్ని వదిలేద్దామని డిసైడ్ అయ్యాం. నాకిప్పుడు కొడుకు చనిపోయాడన్న బాధ లేదు. దేవుడు నాకు మరో కొడుకునిచ్చాడు. ఇక నాకు పగ అవసరం లేదు. వద్దు నాన్న, వాడిని వదిలేద్దాం. వాడు చేసిన పాపాలని వాడే అనుభవించి చావని. అన్నయ్య కోసమే కదా రివెంజ్ మొదలుపెట్టింది. అన్నయ్య దొరికాక ఇంకా రివెంజ్ ఎందుకు? ఇండియాస్ లీడింగ్ కార్ రేసర్ మిస్టర్ దేవ్ తన సొంత గ్యారేజ్ లో ఈ రోజు సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. గ్యారేజ్ లో పెద్ద మొత్తంలో ఉంచిన పెట్రోల్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలుస్తోంది. చిన్ను మాట్లాడుతోంది. మంటడానికి నీరు లేకుండా కాలిపోవడం అత్యంత శోచనీయం. అతి తక్కువ కాలంలో దెబ్బతిన్న దేవ్ మన భారతీయుల్లో అత్యంత క్రీడాకారులు. హ్యాపీయా? ఐస్ క్రీమ్ తిందాం.